వేములవాడకు వచ్చే బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వం ఆది శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడుతూ వేములవాడ రాజధాని ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా సమీప ప్రాంతాలైన సిరిసిల్ల, కొరుట్ల, జగిత్యాల డిపోల నుంచి బస్సులు అధికంగా కేటాయించాలని కోరారు. అటు కొరుట్ల నుంచి వేములవాడకు వచ్చే చివరి బస్సు సమయం కూడా పెంచాలని కోరారు. వేములవాడ బస్ డిపోకు 20 బస్సులు కావాలని చెప్పిన ఒక ప్రతిపాదన ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించడానికి కొత్తగా బస్సులు కేటాయింపు చేయాలని చెప్పని, దాంతోపాటు సిరిసిల్ల డిపో, కోరుట్ల డిపో, జైచా డిపో అయితే వేములవాడ దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా బస్సులను కొత్తగా పెంచినట్టయితే బస్సుల సంఖ్యను సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతాను, గౌరవ మంత్రివర్గాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు ఈ బస్సుల సంఖ్యను పెంచవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ, వేములవాడ నుంచి కొరుట్లకు, కొరుట్ల నుంచి వేములవాడకు రాత్రి బస్సు 7:40 ఆఖరి బస్సు ఉండడం వల్ల అనేక మందికి ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలకు ఉందని అంటారు. కాబట్టి అది 8:30 వేములవాడ నుంచి కొట్లకు, కొట్ల నుంచి కూడా 8:30 వేములవాడకి వచ్చే బస్సులు సౌకర్యాన్ని పెంచాలని చెప్పని ఒకటి. హైదరాబాద్ నుంచి పోయే బస్సులు కూడా ఆ ప్రాంతానికి రాత్రి తర్వాత వస్తలేవంటూ దాన్ని కూడా ప్లాన్ ప్రకారం ఇవ్వాలని చెప్పని మంత్రి గారిని కోరుతూ, ఈ సందర్భంగా మరి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ప్రశ్నలు అవకాశం